అందరికీ నమస్కారం. వీడియో ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని వేలాది ఇల్లులు, వేల సంఖ్యలో ఇల్లులు ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. వేల సంఖ్యలో ఇల్లులు ఎక్కడో కాదు. ఇది అక్కయ్యపాలెం అని ఒక గ్రామం, అది నెల్లూరు జిల్లాలో అంబాపురం దాటిన తర్వాత కొత్తూరు దాటిన తర్వాత వస్తుంది. అయితే ఇప్పుడు మన వీడియో చూపించే కారణం ఏంటంటే అక్కడ నిలబడుతుంది కదా ఒకటి, అది పెద్దది హాస్టల్ అనమాట. చిన్నపిల్లలకి సంబంధించి హాస్టల్ ఉంది. అయితే ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ఇల్లు ఉన్నాయి. ఆ ఇళ్ళని చూపించడానికి అది మామూలు విషయం. చాలామంది కాపురాలు రాలేదు, ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే ఇల్లులన్నీ కట్టి కిటికీలు పెట్టి గుమ్మాలు పెట్టి ఇల్లులు శుభ్రం చేస్తే ఇల్లుల్లోకి వచ్చేదానికి ఎంత బాధగా ఉంది అసలు. కొంపలేని ఎంతమంది కొన్ని వేల సంఖ్యలో ఇల్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో మనకి తెలియదు. ఇది మామూలుగా ఇల్లు లేవండి, చిన్న ఇది కాదు. అయితే మనం వచ్చాం కాబట్టి ఎక్కడికి వచ్చినా వీడియో పెడతాం కాబట్టి చూపిస్తున్నాను. ఇల్లు లేక ఎంతమంది బాధపడతారు. కొన్ని వేల సంఖ్యలో ఇల్లు ఉన్నారు చూసారా, కొన్ని వేల సంఖ్యలో లెక్క పెట్టలేము. చూసారు కదా ఇక్కడ ఎంత ఉంది, 10 అంటే 1032 వినపడుతుందా? అంటే 1032 ఇల్లులు ఇక్కడికే 1032 ఇల్లు అంటే ఇంకెన్ని ఉన్న ఊరు నాయన లెక్కలేనన్ని. అది ఎందుకు చూపిస్తానంటే ఆ ఇల్లుకు ఉంది కదా, గుమ్మం పెట్టేస్తుంది, తాళం వేస్తుంది, పెయింట్ వేసేస్తుంది, అన్ని సకల సౌకర్యాలు చాలా ఇల్లు ఉన్నాయి. కొన్ని ఇల్లు అయితే ఇంకా శుభ్రం చేయలేదు. నేనేం చెప్తానంటే ఇల్లు గలాలు వచ్చేసి ఆ ఇంట్లో దిగిపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు కదా. ఎంత బాగా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి ఏరియా. రోడ్లు వేయాలి అంటే అందరూ వచ్చేస్తే రోడ్లు కూడా వేస్తారేమో. కరెంటు స్తంభాలు పడిపోయినాయి. చాలా వరకు మనం చెప్తున్న మాట ఏంటంటే మన వీడియో ద్వారా కొన్ని వేల సంఖ్య ఇల్లు చూడడం అనేది అది మామూలు విషయం కాదు. ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. ఇంటికి దేవుడు పెట్టారు, లోపల దళాలు లేదు, కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. అయితే నైనా తెలిసి పెడుతున్నా తెలియ పెడుతున్న వీడియో నాకు తెలీదు. అయితే వీడియో అయితే పెడుతున్నాను. కొన్ని వేల సంఖ్యలు ఇల్లులు ఉన్నాయి. ఇదైతే చూపించకంటే దారి ఇక్కడ హాస్టల్ ఉంది. హాస్టల్లో రావడానికి పిల్లలకి ఇది దారి. ఇది అక్కయ్యపాలెం ఏదో ఊరంటే ఇది. అయితే మనం చెప్తున్న వీడియో ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తున్నాను. కొంచెం చూసి తృప్తి పడతారనే తప్ప మీరెవరో రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెడతారని కాదు బాబు. ఎందుకు వచ్చింది మాత్రం నాకు అన్నీ కాదు. కానీ ఎగసగం అన్నీ ఇల్లు కట్టారు కదా, వచ్చి శుభ్రంగా ఉంటే బాగుండేమో. మనం పెట్టే వీడియోలో ఏంటంటే గుడిసెలు వేసుకుని తాటేకి ఇళ్ళల్లో ఉండి బాధపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టించాక శుభ్రంగా ఇంట్లో చేరుంటే ఈ రోడ్లు వేసేస్తారు, శుభ్రంగా అంతే అయిపోతుంది కదా. ఇళ్ళలోకి రాపోవడం మరి చాలా సంవత్సరాల నుంచి రాలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఇల్లు కూడా చాలా వరకు పాడైపోతున్నాయి. ఏదేమైనా ఇల్లులు చూడటానికి ట్రై చేయండి. నేను చాలా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో భయపడుతుంది ఈ వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు ఎటు వచ్చినా మంచి చేసినా కానీ యూట్యూబర్లకి మంచి పేరు లేదు. అందుకని ఏంటంటే చాలా వరకు భయపడుతున్నాను. ఇదిగోండి మన ఆటో, మనం ఇక్కడికి టికెట్లు వేసుకుని వచ్చాము. చూశారు కదా, ఈ పైకి ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి. చాలా ఇల్లులు అంటే మరి ఎన్ని వేల ఇల్లు కట్టారో తెలియదు. నేను అక్కడ చెప్పాను కదా 1030 చిల్లరని. 2 ఇల్లు వరుస దాటి వచ్చాను. చూశారు కదా 1053 అంటే ఇక్కడికి ఎన్ని ఇల్లు పెరిగిపోయినాయి, దాదాపు 30 అంటే 20 ఇల్లు పెరిగిపోయినాయి ఇక్కడికి. అంటే ఎన్ని వేల ఇల్లు ఇంకా ఎన్ని ఉన్నాయి చూడు. 1053 అంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్ని వేల ఇల్లులోనే లెక్కెట్టలేము. ఏదేమైనా సరే ఈ వీడియో మనం పెట్టడానికి అది చాలా గొప్ప విషయం. కొన్ని ఇల్లు కట్టింది కాలనీ ఇల్లు చూసాం. అంటే టీడీపీ ప్రభుత్వంలో కొని కట్టారు, జగనన్న గారు ప్రభుత్వంలో కొని కట్టారు. ఇవన్నీ చూపించడానికి నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించవచ్చు. కొన్ని లక్షల మంది ఇక్కడ నివసించవచ్చు. అంత సౌకర్యం ఉంది ఇక్కడ. మరి ఎందువల్ల ఇలాగ ఆగిపోయింది తెలియదు. ఏదేమైనా సరే వీడియో మనం చూపిస్తున్నాం. నాయన లేనిపోని ఇక్కడ మా మీద పెట్టబాకండి, ఆయన వీడియో తీస్తున్నాడు, వీడియో అందరికి చట్టానికి వ్యతిరేకం అవన్నీ చెప్పబాకండి. అయ్యా చూపించడానికి మాత్రం చెప్పాలంటే చాలామందికి మాకు జగనన్న కాలనీ వచ్చింది, కొంతమందికి ఎవరికో తెలియదు అంటూ ఉన్నారు. ఆ జగనన్న కాలనీ ఎక్కడనేది చూపించడానికి మాత్రం ఇది చూపిస్తున్నాను. చూసారు కదా ఎక్సలెంట్గా ఇంత బాగా ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. అయితే చాలా వరకు రాలేదు. ఎందుకు రాలేదు మనకు తెలియదయ్యా. అది మనమే అడగబాకండి. కొన్ని వేల అంటే నేను రోడ్లో చూపిస్తున్నాను. కొన్ని వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇల్లు ఉన్నాయి. వేల సంఖ్యలో ఒకేసారి ఇంతమంది ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తే ఎంత బాగుంటుంది. ఏదేమైనా సరే మన వీడియో చూస్తున్న వారు తప్పుగా భావించొద్దు. చెప్పాను కదా ఇది అక్కయ్య గారి పాలెం మీదంట. నెల్లూరు దాటిన తర్వాత మీకు అంటే ఎక్కడ మాకు వచ్చిన ఇల్లు అనుకుంటారు, మీకు వచ్చిన ఇల్లు ఇవే. ప్రజలారా
మీకు స్థలాలకి మీకు వచ్చిన పట్టాలు మీకు వచ్చిన ఇల్లు అన్నీ ఇవే. శుభ్రంగా అన్నీ కట్టేశారు. ఇంట్లో చేరడమే, కొన్ని లోపల పనులు ఉన్నాయి, కొన్ని ఇంట్లో కిటికీలు పెట్టేశారు. ఇది చూశారు కదా, ఆ ఇంటికి తలుపు ఉంది, ఆ ఇంటికి కిటికీలు పెట్టేశారు. ఇది కూడా అయితే ఎందుకు చెప్తున్నానంటే, కట్టారు కట్టలేదని చెప్పడం కాదు, అంటే ఇల్లు శుభ్రం చేశారు కదా, మీ ఇళ్ళలో మీకు రావడానికి ఎందుకు బాధ అని చెప్పేసి ఎందుకు రాలేదు మనకు కూడా తెలియదు. మళ్ళీ చూపిస్తున్నాను. అక్కడైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవతల, అది టీడీపీ ప్రభుత్వంలో కట్టి, ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో కట్టి. వీడియో చూడండి, ఖచ్చితంగా వెనక దాకా కూడా ఉంటుంది.